బాబు అందరూ టికెట్లు బుక్ చేసుకున్నారా? సెలబ్రేషన్ చేయడానికి రెడీ అయిపోయారా? సినిమాకి వెళ్లే వాళ్ళు ఒక 2 చొక్కాలు ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఒకటి చిరిగిపోయినా ఇంకొకటి అయితే ఉంటది. రాసి పెట్టుకోండి, సినిమా మామూలుగా ఉండదు. ఇది నా కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అయింది. రామ్ చరణ్ గారు చెప్పిన మాట ఇది. ఆ బెస్ట్ ఏంటో చూడాలంటే మరి కొన్ని గంటలైతే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఆల్ సెట్ ఫర్ ప్రీమియర్స్ అన్నమాట. అన్ని చోట్ల బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. నిన్న అర్ధరాత్రి మనం వీడియో చెప్పుకున్న ఒక 2-3 గంటలకే నైజాం లో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు విత్ హైక్డ్ ప్రైస్లు అనమాట. నైజాం లో కూడా ప్రీమియర్స్ రాత్రి 8 గంటలకైతే పడతాయి ఈ రోజు రాత్రి. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ బుకింగ్స్ ఇప్పుడు 10:25 అయింది ఈ వీడియో చేసే టైంకి. నెక్స్ట్ 10:30 నుంచి అయితే బుక్ మై షోలో కూడా బుకింగ్స్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ గా అయితే ఓపెన్ అవుతాయి. కాబట్టి తెలంగాణ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్ లాంటి పెద్ద పెద్ద థియేటర్ లో కూడా షోలు అయితే ఓపెన్ చేశారు ఇందాకడే. కాబట్టి బుక్ చేసుకోండి. ఇంక ఇది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల అడ్వాన్స్ సేల్ మార్క్ అయితే మన పెద్దిగాడు అయితే అందుకున్నాడు. ఇంకా యుఎస్ఏ లో నార్త్ అమెరికా కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే $1.1 మిలియన్ మార్క్ అయితే పెద్ద సినిమా అయితే క్రాస్ అయిపోయింది. ఒకే ఒక్క రోజులో దగ్గర దగ్గరగా $230K జంప్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఓవరాల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో 1.5 మిలియన్ మార్క్ అయితే ఈ పెద్ద సినిమా అయితే క్రాస్ అయిపోయింది. నిజంగా ఫినామినల్ అనే చెప్పాలి. ఒకే ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ తో ఈ నెంబర్స్ పెడుతున్నాడంటే రామ్ చరణ్ గారు, ఇది ప్యూర్లీ మిస్టర్ బాక్స్ ఆఫీస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనే నేనైతే చెప్తాను. ఓచకోత ఎక్కడికక్కడ టికెట్స్ అలా పెడుతున్నారు, అలా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటంటే రెగ్యులర్ గా కొన్ని సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు విజయవాడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, మెయిన్ సెంటర్ లో మెయిన్ థియేటర్స్ లో టికెట్స్ ఎప్పుడు సోల్డ్ అవుట్ అవుతాయి. కానీ ఈ పెద్ద సినిమాకి సి సెంటర్ లో మారు మూలనున్న థియేటర్ లో కూడా టికెట్స్ అయితే దొరకట్లేదు. నిజంగా ఆ రేంజ్ యూపోరి అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది. జస్ట్ ఒక్కటే బ్యాలెన్స్, మంచి టాక్ వచ్చిందా ఏంటి, మంచి టాక్ వచ్చిందా, స్కై ఇస్ ద లిమిట్ అనమాట. నిజంగా చాలా పెద్ద హిట్ అయిపోద్ది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, ఈ ఒకే ఒక్కసారి అదేదో సంథింగ్ డైలాగ్ ఉంటది, ఒకసారి బతికితే ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తా స్వామి అంటాడు కదా. ఆ రకంగా టాక్ వచ్చిందా మామూలుగా ఉండదు. లాంగ్ రన్ రంగస్థలం డేస్ ఆర్ బ్యాక్. ఆ రేంజ్ యూపోరియా ఉంటది, ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాడు రామ్ చరణ్ గారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే కష్టపడినోడికి ఖచ్చితంగా ఫలితం ఉంటది. గొడ్డి చాకిరి ఈ పెద్ద సినిమాకి రామ్ చరణ్ గారు చేసింది చాకిరి కాదు, గొడ్డు చాకిరి. ఆ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే నా నమ్మకం. మరి మీలో ఎవరెవరో ప్రీమియర్స్ కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ షోకి వెళ్తున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కి అయితే వెళ్తున్నాను. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.